తెలుగువారి ఆత్మగౌరవం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా ఆయన జీవిత పుస్తకాలపై సమీక్ష కార్యక్రమం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ తనయుడు నందమూరి మోహనకృష్ణ, ఎమ్మెల్సీ టిడి జనార్దన్ ముఖ్య అతిథులుగా పాల్గొని తెలుగు రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించిన నిష్ణాతులకు పురస్కారాలు అందజేశారు. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి చంద్రకుమార్, తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ కొల్కలూరి ఇనాక్, అలాగే ప్రముఖ రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి తదితర ప్రముఖులు ఎన్టీఆర్ జీవిత విశేషాలపై పుస్తకాలపై సమీక్ష జరిపారు. ఎన్టీఆర్ జీవితం పలువురికి ఆదర్శమని వక్తలు కొనియాడారు. తెలుగు జాతికి పండుగ దినం, పర్వదినం, ఎన్టీఆర్ పుట్టినటువంటి జన్మదినం. ఎన్టీ రామారావు గారు మనిషి కాదు, మనుషుల్లో దేవుడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆయన తెలుగు జాతి ఆత్మగౌరవానికి గుర్తు. అన్నగారి మీద రాసినటువంటి ఆ 3 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి అసెంబ్లీ ప్రసంగాలు, చారిత్రక ప్రసంగాలు, అంటే ఆయన పార్టీల్లో పెట్టి ప్రజల్లోకి వచ్చినప్పుడు చేసిన ప్రసంగాలు చారిత్రక ప్రసంగాలు, ప్రభుత్వంలో అసెంబ్లీలో మాట్లాడి అసెంబ్లీ ప్రసంగాలు. అది కాక ఆయన వ్యక్తిత్వం గురించి సమాజంలో ఉన్నటువంటి సినిమా పెద్దలు, రాజకీయ పెద్దలు, సామాజిక పెద్దలు, జర్నలిస్ట్ పెద్దలు అందరూ ఆయన్ని తెలియజేసిన విషయాన్ని సత్పురుషుడు అనేటటువంటి పుస్తకాన్ని రాశాం. ఈ 3 పుస్తకాలని తెలుగు భాషలోనే కాదు, ఆయన జాతీయ నాయకుడు కనుక ఉర్దూలో, ఇంగ్లీష్లో, హిందీలో, కన్నడం, తమిళం, మలయాళం 6 భాషల్లో తర్జుమా చేయించాలని నేను బిక్కి కృష్ణ గారికి బాధ్యత అప్పచెప్పాను. వారు ఇప్పుడు సగం పని పూర్తి చేశారు. కానివ్వండి, వాళ్ళందరూ తృప్తి కొని తప్పనిసరి అయింది. దయచేసి మన్నించండి.